ఇంత స్పష్టంగా ఒక ఫుటేజ్ ఇచ్చి ఆ ఫుటేజ్ లో ఎవరెవరు ఉన్నారని మాకు తెలిసిన దాదాపు 8-9 మంది ముఖ్య నాయకులు, కోవూరుకు సంబంధించిన ముఖ్య నాయకులు పేర్లు ఐడెంటిఫై స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఈ రోజు కూడా ఒక కేసు కట్టకపోగా కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ 2వ రోజే 3వ రోజే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మొదట మేము కూడా ఖండిస్తున్నాం, ఎవరు అభిమానులు అనింది. కరెక్ట్ గా ఇంకో 2 గంటల తర్వాత నేనే ఫోన్ చేశాను, వెనక్కి పిలిచాను. అంత నిజమే, వాళ్ళ నాయకులు స్పష్టంగా కనిపిస్తా ఉన్నారు కాబట్టి అయిపోయింది దాడి, చాలు మీరు వచ్చేయండి ఇంకా అని చెప్పిందేమో. తర్వాత మళ్ళీ సాయంకాలం ఇంకొక 2 గంటల తర్వాత వాళ్ళే బగలు కొట్టుకున్నారని చెప్పింది. అది కూడా చూపించాం. మేమెవరూ బగలు కొట్టలేదు. ప్రసన్న కుమార్ రెడ్డి రాకముందే పోలీసులు వచ్చి చెదరగొట్టి అందరినీ తరివేయడం కూడా జరిగిందని వీడియో కూడా చూపించాం. మళ్ళీ ఇంకో కొంచెం తర్వాత ఏం చెప్పింది, ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో చెప్పారేమో, ఎవరో పత్రికా విలేకరు అడిగితే అందుకని వెళ్ళిపోయాడు. అంటే మీరు ఒక స్కెచ్ గీశారు, ఆ స్కెచ్ ఆయనకి తెలిసింది కాబట్టి వెళ్ళిపోయాడు, మేము దాడి చేసే సమయానికి లేరు అని చెప్పి ఆమె ఇండైరెక్ట్ గా చెప్పింది. అంటే ఏంటి దాని ఉద్దేశం? మీరు 200 మంది వెళ్ళండి, ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి చేయండి, ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చండి అనేదే కదా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంత స్పష్టంగా ఆమె నోట్లో నుంచే ఆమె స్పష్టంగా పత్రికా ఏది కూడా మేము చెప్పేది ఏది కూడా దీంట్లో ఒకటి కూడా మేము ఏదో వేగ్గా ఒకరి మీద నింద వేయటం కాదు. స్పష్టమైన ఆధారాలు ప్రెస్ లో చూపిస్తున్నాం, ఎవరెవరు వచ్చారు, ఎవరిల్లు అది కనిపిస్తా ఉంది. ఆమె చెప్పిన ప్రెస్ వీడియోస్ నే కోట్ చేస్తా ఉన్నాం. ఆమె చెప్పింది మీ పత్రికల ద్వారా చెప్పిందే మేము చెప్తా ఉన్నాం.